అనేది ఒక ప్రశ్న. సో, దీని మీద ఇప్పటివరకు ఏందంటే హర్ష కుమార్‌తో సహా అందరూ గూడా ఏం స్పందిస్తున్నారంటే, ఈ వీడియోలు మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది ఫేకు. ఇతన్ని ఎక్కడో పట్టుకొని చంపేసి, అతని ప్లేస్‌లో ఒక అతని కాస్ట్యూమ్స్ ఏసి ఈ డ్రామా అంతా ఆడారు. అంటే 2 సార్లు పడిపోయాడని ఒక దగ్గర మందు తాగినట్టుగా ఇవన్నీ చేశారు. దానికి తగినట్టుగా ఇప్పుడు విజువల్స్ అంతా బయటికి తీసుకొస్తున్నారు. సో, పోలీసులు చేయాల్సిన పని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారు. వీళ్ళకేం సంబంధం? అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ నిన్న గూడా ఎవరో ఒకరి మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. మరి ఈ ఛానల్ మీద ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు? మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు అన్నీ కూడా. సో, మీరు ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నారని. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైన్ షాప్ ఉంది. పోలీసులు రాలేదంటున్నాడు అతను. వచ్చారు, విచారించారు గానీ ఫుటేజ్ వాళ్ళు అడగలేదని చెప్తున్నాడు. మరి అది కూడా ఆశ్చర్యంగా ఉంది. మరి విచారించినప్పుడు ఫుటేజ్ అడుగుతారు కదా వాళ్ళు. సో, అంటే ఫుటేజ్ చూసి వాళ్ళెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది తప్ప, వాళ్ళు అంటే పోలీసుల కంటే ఛానల్స్ అత్యుత్సాహం ఉన్నాయి. ఇది ఈ పాస్టర్ ప్రవీణ్‌ది ఆత్మహత్య యాక్సిడెంట్ అనేది తేలట్లేదు ఇప్పటికి గూడా. ఎక్కువ మంది క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే దళిత మేధావులు కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ అయితే మెజారిటీ నాకు తెలిసి దాదాపు 95% ఇది హత్య అని భావిస్తున్నారు. అయితే దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి ఇది హత్య కాదు, యాక్సిడెంటు, ఇతను తాగి బండిలో ఆల్రెడీ 2 సార్లు పడ్డాడు, 2 సార్లు మందు కొనుక్కున్నాడు అని రెండవసారి ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్‌లో టానిక్ అనే ఒక వైన్ షాప్‌లో ఆయన కొనుక్కున్న వీడియో ఫస్ట్ బయటకొచ్చింది. అంటే ఇతను తాగుబోతూ ప్లస్ 2 సార్లు పడ్డాడు, హెడ్‌లైట్ కూడా పోయింది. ఇది ఒక నెరేటివ్‌ని బిల్డ్ చేయడానికి వీడియోలు బయటకొచ్చాయి. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇవన్నీ పోలీసులే బయటికి తీసుకొచ్చారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ BBC ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ BBC కథనం ప్రకారం ఏలూరు పోలీసులు కానీ, లేకపోతే అక్కడ రాజమండ్రి పోలీసులు కానీ అసలు ఈ వీడియోలతో మాకు సంబంధం లేదు. మేము ఓన్లీ ఇప్పటి వరకు ఏంటంటే 13 టోల్ గేట్ దగ్గర ఉన్న వీడియోలు మాత్రమే మేము ఆల్రెడీ అది మీడియాకి ఇచ్చాము. మిగతా వచ్చిన వీడియోలతో మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆ వీడియోలని కొన్ని పరిశీలిస్తే కూడా అక్కడ వాయిస్లు ఉన్నాయి ఆ వీడియోల్లో. చూడండి సార్, ఇదే ఇక్కడ అని చూపిస్తున్నారు. ఒక అమ్మాయి ఏమో పెట్రోల్ వేసుకోవడానికి తను గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి వాయిస్ ఎవరికో ఫోన్లో వినిపిస్తుంది. సార్, ఇతను అపస్మారక స్థితిలో వచ్చాడని చెప్పచ్చా అని అంటుంది. అతనేమో అపస్మారక స్థితిలో లేడు నిజానికి. బైక్ కొద్దిగా అతనికి ఇబ్బందికరంగా ఉన్నట్టుంది తప్ప అది లాంగ్ జర్నీ వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది మొత్తం 381 కిలోమీటర్ల జర్నీ టోటల్గా. సో, గొల్లపూడికి వచ్చేసరికి అతను అలసిపోయి ఉండొచ్చు. సో, అమ్మాయి ఏం చెప్తుంది, అపస్మారక స్థితి అని చెప్పేమంటారా అని అడుగుతుంది. అంటే ఇదంతా ఎవరో ఈ వీడియోలంతా ఎవరు కలెక్ట్ చేస్తారు? ఫస్ట్ ఒక ఛానల్లో ఈ వీడియో వచ్చింది. నేను లైవ్ చూస్తే 8000 పోతుంది వ్యూస్ లైవ్లో. సో, ఒకటి ఇది తెలుగుదేశానికి సంబంధించిన ఛానళ్ళే ఈ పని చేస్తున్నాయి ప్రధానంగా. ఇంకొన్ని కూడా చేశాయి. మెయిన్గా తెలుగుదేశానికి సంబంధించిన ఛానళ్ళు లేదా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానళ్ళే ఇది పెడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిస్టియన్స్ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారిపోయింది. దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో, దీంతో ఏమైనది, ఇప్పుడు తెలుగుదేశం మీడియా కూడా మేల్కొనింది. వాళ్ళు దీన్ని యాక్సిడెంట్గా చూపించడానికి తెలుగుదేశం మీడియా కూడా రంగంలో దిగింది. ఇటు సోషల్ మీడియా, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా. అందుకని ఇప్పుడు ఒక కథనాన్ని ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఈ వీడియోల్ని ఎక్కడెక్కడ ఇతని జర్నీ అనే వీడియోలను తీసుకొచ్చారు. ఆ వీడియోలో మనం చూస్తే మామూలుగా పోలీసులు చెప్పింది చూస్తే పోలీసులు ఫస్ట్ వీడియో వచ్చి చౌటుప్పల్ దగ్గర మధ్యాహ్నం 1:29 వాళ్ళకి టోల్ వీడియో దొరికింది. అక్కడి నుంచి వాళ్ళు కొన్ని వీడియోల్ని మొత్తం 13 టోల్ గేట్స్ వాళ్ళకి, ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర అయితే కలెక్ట్ చేయడం ఈజీ, 13 టోల్ గేట్స్లో చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వీడియోలో ఫస్ట్ ఏమో ఏలూరు దగ్గర మద్యం కొంటున్నది ఆ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ వీడియో వచ్చింది.
పెట్రోల్ తను 8 లీటర్లు పెట్రోల్ పోసుకొని వెళ్తున్న విజువల్ వచ్చింది. ఆ తర్వాత కీసర టోల్‌కి ముందుగా నందిగామ నియోజకవర్గంలో కీసర టోల్‌కి ముందుగా ఇతని బైక్ స్పీడ్‌గా ఇట్లా టర్న్ అవుతూ అక్కడ ఆహ్, పడిపోయాడు. ఆ దుమ్ము రేగింది. ఇది లాంగ్‌లో ఉంది. క్లోజ్ పోవడానికి లేదు. మధ్యలో వెహికల్స్ కూడా అడ్డొస్తున్నాయి. సో, అక్కడ మళ్ళీ లేచి అతను బయలుదేరినట్టుగా ఉంది. ఆ బయలుదేరిన విజువల్ లేదు మళ్ళీ. అంటే ఈ విజువల్స్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే కొం డాక్ట్రిన్ అంటారు గదా! అంటే వీళ్ళకి అనుకూలమైన ఫుటేజ్ మాత్రం పెట్టినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పోసుకున్నాడు. అతను ఎళ్తున్నాడు. డబ్బులీల. సో, ఇతనే మళ్ళీ అబ్బాయి రాహుల్, పెట్రోల్ పోసిన అబ్బాయి రాహుల్. రాహుల్‌ని ఒక ఛానెల్‌లోళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఏం జరిగిందంటే, ఇట్లా 8 లీటర్లు అడిగాడు. 5 లీటర్లు పోసాను. నేను ముందుకెళ్ళి డబ్బులిస్తానన్నాడు. మళ్ళీ ముందుకెళ్ళి డబ్బులిచ్చాడా అంటున్నాడు. మరి ఆ విజువల్ ఉండాలి గదా! సీసీటీవీలో. ముందుకెళ్ళి డబ్బులిచ్చాడని ఈ అబ్బాయి చెప్తున్నప్పుడు, దానికి సపోర్టింగ్‌గా సీసీటీవీలో ఎందుకు ఇది లేదు అనేది ఒక డౌటు. దాని తర్వాత ఇక్కడ మహానాడు కూడలి దగ్గర 5 గంటల 13 నిమిషాలకి ఉన్నట్టుగా ఒక ఇది బయటకొచ్చింది.